ఎలాగైతే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున డివిజన్ ఇన్ఛార్జీలు ప్రతి డివిజన్లలో ఎస్ఐఆర్ గురించి బిఎల్ఓలకు సమన్వయంగా పనిచేస్తున్నారో అదే కార్యక్రమంలో భాగంగా మేము కూడా నేను కాంగ్రెస్ అధ్యక్షుడు గడప అధ్యక్షుడిగా మరియు వైస్ ప్రెసిడెంట్లు ప్రతి డివిజన్లో వెళ్ళేసి జనాలతో కలవడము అదేవిధంగా బిఎల్ఓలతో మాట్లాడడం జరుగుతున్నది. మేము వివిధ డివిజన్లలో వివిధ సచివాలయాలలో తిరగడం జరిగింది, బిఎల్ఓలతో మాట్లాడడం జరిగింది. స్టేటస్ ఏం జరుగుతుంది, ఎంతమంది ఇప్పుడు వాళ్ళు ఎనామినేషన్ ఫామ్ సబ్మిట్ చేసినారు, ఎంతమంది ఇళ్ళు మ్యాపింగ్ చేసినారు, ఎంతమంది కాలేదు, ఎందుకు కావట్లేదు, ఈ విషయాలపై మాట్లాడినాము. బిఎల్ఓతో మాట్లాడితే మాకు అందిన విషయం ఏంటంటే ప్రాబ్లము ట్రేస్ అవుట్ కావట్లేదు. పాపం బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి వీధికి వెళ్తున్నారు, ప్రతిరోజు వెళ్ళినారు, 3 నుంచి 5 సార్లు వెళ్తున్నారు. ఒకడో ఇద్దరో వెళ్ళకపోవచ్చు కానీ దాదాపు అందరూ వెళ్తున్నారు, కానీ ట్రేస్ అవుట్ కావట్లేదు. ఇక్కడ అధికారులు కూడా ఒక విషయం గమనించాలని ఈ మీడియా సందర్భంగా ఇక్కడ 41 డివిజన్లో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. సచివాలయం దగ్గర వెళ్ళొచ్చిన తర్వాత బిఎల్ఓలు ఏడుస్తున్నారు, మెంటల్ టెన్షన్ వస్తుంది వాళ్ళకు. కారణం ఏమి, వర్క్ చాలా ఉంది. 10 ఇంతలు వర్క్ చేసి ఒకంత టైం ఇచ్చి పని చేయమంటే ఎట్ట చేస్తారు? వాళ్ళకు ట్రేస్ అవుట్ కావట్లేదంటే కారణం ఏమి? 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ చేస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు చేయడంలో ఈ ఎన్డీఏ కూటమి ఫెయిల్ అయింది. ఈ 10 సంవత్సరాలు ఒకసారి చేస్తే దొరికే అవకాశం ఉండరు, జనాలు దొరుకుతారు, వాళ్ళకి ఫామ్ ఇస్తారు, ఫిల్అప్ చేసి చేయగలము. ఇక్కడ 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 24 సంవత్సరాలకు ఎవరు ఎక్కడ వెళ్ళారు, ఎవరు బతుకున్నారు, ఎవరు చచ్చిపోయినారు. 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డాటా వెతకడము, జనాలను గుర్తుపట్టడము, వాళ్ళు ఎక్కడ వెళ్ళినారు, వేరే ఊళ్ళకి వెళ్ళినారా, అదంతా ట్రేస్ అవుట్ కావడం చాలా కష్టము. రెండో విషయము, 2002లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఉదాహరణకు అలీ సాబ్ అంటే అనిల్ సాబ్ వచ్చింది. ఇట్లా తల్లి పేర్లు మారిపోయినాయి, తండ్రి పేర్లు మారిపోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటిప్పుడు వాళ్ళకు మెంటల్ టెన్షన్ ఇచ్చి వాళ్ళ పాపం రాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నా షోకాస్ నోటీసులు ఇస్తామనేసి టార్చర్ చేయడం తగదని అధికారులను మరియు కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. ఇటువంటి అనవసరమైన చర్యలు తీసుకోవచ్చండి. మేము కలిసి వెళ్తాం. వాళ్ళు ట్రేస్ అవుట్ కాలేదు కదా, వాళ్ళలో ఒక్కరినన్నా మీరు నేను ఎతకగలమో చూద్దాం. ఎతకలేము మనం. 24 సంవత్సరాలయ్యా, ఎక్కడి నుంచి ఎత్తుతారు? మా పార్టీ తరఫున, మీ అధికారుల తరఫున వాళ్ళకి ఏదో ఒక విధంగా మీరు ధైర్యం ఇవ్వాలి, కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దండి. మరి చాలా సార్లు కూడా ఒక్కొక్కరికి 2-3 సార్లు కూడా షోకాజ్ నోటీస్ ఇస్తున్నారంట. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చాలా కష్టమైన పని బిఎల్ఓలు చేసేది. వాళ్ళకు అప్రిషియేట్ చేయండి, వాళ్ళకు తగిన సమయం ఇవ్వండి, వాళ్ళకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగా చేసేదానికి మీరు కోఆపరేట్ చేయమని ఈ ముఖంగా కాంగ్రెస్ తరఫున మీడియా ముఖంగా మరీ తెలుపుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.